కళ్యాణదుర్గంలో ఒక నయా దందా మొదలైంది. నిజంగా కళ్యాణదుర్గంలో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారేమో అనిపిస్తుంది. ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి ఒక క్యాబ్ డ్రైవర్, ఒక క్యాబ్ నడుపుకుంటూ ఉంటున్న డ్రైవర్. ఈ అబ్బాయి పేరు వచ్చేసి తూర్పు త్రిశాంత్ బీసీ కాలనీలో ఉంటాడు. ఆ అబ్బాయి పేరుతో ఇక్కడ చూస్తున్నాం కదా, వీడు భీముడు అజిత్ కుమార్ అనే ఈ వ్యక్తి ఆ కళ్యాణదుర్గానికి చెందిన తూర్పు త్రిశాంత్ అకౌంట్కి, హెచ్డిఎఫ్సి అకౌంట్కి 24 లక్షల రూపాయలు డబ్బులు కొట్టించాడు. దాని వెనకాల సూత్రధారి పాత్రధారి వీడు వెనకాల 5 మంది లాయర్లు. వీళ్ళక్క వాళ్ళందరినీ మెయింటైన్ చేస్తుంటుందంట. ఇవన్నీ స్టోరీలోకి వస్తే, వీడు OLXలో వెహికల్స్ పెడతాడు. ఇన్నోవాలు కావచ్చు, ఫార్చునర్లు కావచ్చు, ఇలాంటివి. ఒక ఫార్చునర్ OLXలో పెట్టి అది తక్కువ రేటుకు 24 లక్షల రూపాయలకు ఉంది అని ఒరిజినల్గా వెహికల్ పెట్టింటారా. ఆ వెహికల్ ఎవరిదో, ఆ వెహికల్ ఓనర్ వేరు. ఆ వెహికల్ ఓనర్కు మాయమాటలు చెప్పి, నీకెవరైనా ఫోన్ చేస్తే పలానా వాళ్ళు కొన్నారు, వాళ్ళతో డీల్ చేసుకోండి అని చెప్పమని చెప్తారు. 10,000 రూపాయలు ఆ ఒరిజినల్ ఓనర్కి వేసి 24 లక్షల రూపాయలు ఎవరైతే కొంటారో వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ భీముడు అజిత్ కుమార్ అనే అతనితో మాట్లాడాడు. వీడి పేరుతో 5 ఆధార్ కార్డులు ఉన్నాయంట. 5 ఆధార్ కార్డులు, రకరకాల మోసాలు. వీడిది వచ్చేసి వాళ్ళ నాన్న పేరు భీముడు నరసింహారెడ్డి, కన్నియప్పన్ హౌస్ నెంబర్, పెదపాడు మండలం, వట్లూరు గ్రామం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా వాసుడు. వీడు చెయ్యని నేరాలు ఘోరాలు లేవు. ఇప్పుడు వీడు కళ్యాణదుర్గానికి చెందిన తూర్పు త్రిశాంత్ అకౌంట్కి, హెచ్డిఎఫ్సి అకౌంట్కి 24 లక్షల రూపాయలు డబ్బులు కొట్టించాడు. వీడొచ్చేసి బీసీ కాలనీ, ఉప్పరవంక, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా వీడు ఉండేది. కానీ వీడు కూడా అప్స్కాండ్. వీడు పోను ఆల్రెడీ సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, గ్రీవెన్స్లో ఇచ్చారు. ఈ కంప్లైంట్ కూడా చూస్తున్నాం. పోరుమామిల్లకు చెందిన వేణుగోపాల్ రెడ్డి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, 24 లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్కి వచ్చింది అని. బట్ వీడైతే అప్స్కాండ్. వీడిది భీముడు అజిత్ కుమార్. వీడిని సోషల్ మీడియాలో కూడా ఇది కూడా తీశారు. సీనియర్ సివిల్ మరియు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు తణుకులో, ఇది తణుకులో కూడా ఇలాంటి చేశాడు. ఒకసారి ఇరుక్కున్నాడు. ఇక్కడ చూస్తున్నాం వాళ్ళ సిస్టర్. ఈమె లాయర్లందరినీ, 5 మంది లాయర్లని వీళ్ళ కింద పెట్టుకొని ఏదైనా ఇలాంటి కేసులు ఏమైనా వచ్చినప్పుడు అవన్నీ కూడా కేసులు గెలవడానికి ఆ లాయర్లందరూ కూడా హెల్ప్ చేస్తుంటారంట. సో ఏది ఏమైనా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ద్వారా కళ్యాణదుర్గానికి చెందిన ఈ అబ్బాయి మొత్తం మీద బలయ్యాడు. 24 లక్షలు ఈ అబ్బాయి అకౌంట్కు రాగానే వీళ్ళు ఏం చేశారంటే, కర్ణాటకలో ఒక ప్రముఖ గోల్డ్ షాప్లోకి వెళ్ళి 24 లక్షల అకౌంట్లోకి పడిన వెంబడే గోల్డ్ కొనేశారు. బెస్ట్ జ్యువెలరీ షాప్కి వెళ్ళి 24 లక్షల రూపాయలకు గోల్డ్ కొనేసి ఎస్కేపు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా తెప్పించుకున్నారు. ఈరోజు కళ్యాణదుర్గానికి విజయవాడకు చెందిన క్రైమ్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్కు వచ్చినట్లు మనకున్న సమాచారం. ఏది ఏమైనా తస్మాత్ జాగ్రత్త. వాడు ఇంకొకటి పోలీసులకే ఛాలెంజ్ విసురుతున్నాడు. క్రైమ్ సిఐ గారితో మాట్లాడిన మాటలు ఒకసారి వినండి, నవ్వు వస్తుంది. వాడు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్కు ఫోన్ చేస్తే వాడు పాటలు పాడుతున్నాడు. గాలిని పట్టుకోగలవా నువ్వు? నీకంత దమ్ముందా? గాలిని ఏ విధంగా అయితే నువ్వు పట్టుకోలేవో నన్ను కూడా ఆ విధంగా నువ్వు పట్టుకోలేవు, నీకంత సీన్ లేదంటూ కూడా ఆడియో రికార్డులు కూడా వీడు మాట్లాడినటివి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా OLXలో తక్కువ రేటుకు వస్తున్నాయి వెహికల్స్ అని పొరపాటున ఇలా మీరు చూడకోకుండా, వెహికల్ ఓనర్ని మాట్లాడకుండా, ఆ వెహికల్ ఓనర్ ఎవరో తెలియకుండా ఇలాంటి వారి వలలో చిక్కి లక్షల రూపాయలు పోగొట్టుకుంటారని ఇదొక ఉదాహరణ. వీడిదొకటే కాదు, వీడి వెనకాల చాలా భారీ డంపు. చాలామంది
వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులందరూ కూడా వీనికి హెల్పింగ్ చేస్తున్నారు. అడ్వకేట్లు కూడా ఉన్నారంటే వీడి నెట్వర్క్ ఏ విధంగా ఉంది. ఇప్పటికీ కొన్ని 10ల మంది మోసపోయారు. కళ్యాణ్ దుర్గానికి చెందిన అబ్బాయి దొరికితే వీడెక్కడుంటాడు, వీడు ఆ కళ్యాణ్ దుర్గానికి సంబంధించిన ఆ వ్యక్తి ఇద్దరు కలిపి ఆ బెస్ట్ జ్యువెలరీస్లోకి వెళ్ళి 24 లక్షల రూపాయలు గోల్డ్ కొనుక్కొని అక్కడి నుంచి అటు ఎస్కేపు. ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి కళ్యాణ్ దుర్గంలో ఆ అబ్బాయి లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు ఇది చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకొని కొంతమంది అడ్వకేట్లను పెట్టుకొని ఇలాంటి వాళ్ళు వీడు అంటున్నాడు పోలీసులకే ఛాలెంజ్ చేస్తున్నావు, నన్ను పట్టుకోలేవు, నా అకౌంట్కు నువ్వు వేయలేదు. వాడు చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు. ఎవరో ఒక అమాయకుడిని చూసుకుంటాడు, ఎక్కడో ఒక చోట వల వేసి ఆ అబ్బాయి పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేపిస్తాడు. ఆ అకౌంట్ కూడా ఎట్లుంటుంది, కరెంట్ అకౌంట్ మాదిరి. దాదాపు 50 లక్షల రూపాయలు ఒకేసారి డ్రా చేసే అంత ఉంటుంది ఆ అకౌంట్కి ఫెసిలిటీ. ఆ అకౌంట్ ఉన్న ఫెసిలిటీ ఉన్న దాంట్లో వాడు డైరెక్ట్గా డబ్బులు డ్రా చేయడు. డబ్బులు ఎవరికి డైరెక్ట్ ఎవరైతే అకౌంట్ నుంచి వీడికి వచ్చిందో ఆ కళ్యాణ్ దుర్గం అబ్బాయి, ఆ అబ్బాయి నుంచి జ్యువెలరీ షాప్కు పోయింది. జ్యువెలరీ షాప్ నుంచి వాడు గోల్డ్ తీసుకొని పోయినాడు. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళని బకరా చేస్తాడు, కానీ వీడు మాత్రం దొరకడు. ఒకవేళ వీడు దొరికినా నాకేం సంబంధం సార్, నా అకౌంట్కి వేయలేదు కదా అంటే చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని వీడు ఎస్కేప్ అయిపోతాడు. ఏముంది 2 లక్షలు 3 లక్షలు 24 లక్షలు 2-3 లక్షలు లాయర్లకు ఖర్చు పెడితే అది ఎప్పుడో దిగుతుంది. అంటే ఇలాంటి వ్యక్తులు చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని చాలామందిని మోసం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. హలో నేను జగదీష్ని కాదు, వాళ్ళ బ్రదర్ని మాట్లాడుతున్నాను. బాబు మీ ఓడికి సంబంధం లేదని అక్కడ సీఏ గారు చెప్పా, ఓకేనా? మీరేం టెన్షన్ పడద్దు, మిమ్మల్ని ఏం చేయరు, అర్థమైందా? టెన్షన్ పడడం ఏంటి, ఇప్పుడు దాకా ఏమో మాట్లాడమంట కదా. టెన్షన్ పడకపోవడం డబ్బుల కోసం ఏంటి పరిస్థితి? టెన్షన్ పడకపోతే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అయితే. బాబు మిమ్మల్ని ఏం చేయరురా బాబు, నేను చెప్పాను సీఏ గారికి, ఓకేనా? మమ్మల్ని చేయలేరు కూడా, ఏమన్నా మరి ఎందుకు ఇదైపోతున్నారు, ఎందుకు పాటలు పాడుతున్నావు కదా, నీ పాట సరే పాటలు పాడేది ఉంది, ఏం చేస్తారు చెప్పు. ఎక్కడి నుంచి దాన్ని నేను చెప్పేది నీకు గాలి మీద కోపం ఉంటది, అది కంటికి కనిపిస్తుందా గాలి? నేను బాబు ఈ కథలన్నీ నాకెందుకురా బాబు, నీ కథలన్నీ ఆలకిచ్చేసి నాకు అవసరం లేదు. పేమెంట్ రిలేషన్ ఎందుకు ఏంటి మిసిరిగాళ్ళు, మరి ఎందుకు పోతే ఏడ్ చేయాలరా బాబు? నువ్వు చేసింది ఏమైనా చిన్న పని ఏంటి? డబ్బులు నీ ఇంట్లో నుంచి డబ్బులు కట్టే డబ్బులు అంటే మీరు ఏమన్నా నోట్లు నా చేతిలో పెట్టారా తెచ్చి? ఫోన్ పే చేసే ట్రాన్సాక్షన్ కొలిదేంగా. ఫోన్ పే ఎవరికి చేశాడు? ఆ నెల అడగవయ్యా, నా నెంబర్ కొట్టావా? నీ నెంబర్కి నా నెంబర్ చేయలే, ఎంతకు పన్నావు? నా నెంబర్ చేయలే, ఎంత పన్నావు? నెంబర్కి చేశాడు మరి ఆ నెల అడుగు. పంపించిన క్యూఆర్ కోడ్ నువ్వే కదా? నేను పంపించినట్టు నా దగ్గర, నీ దగ్గర ఉన్న రుజువు ఉంటే నాకు పెట్టు. డిలీట్ ఎవరివని కొట్టుకుంటానన్న, తెలివితేటలే. మరి ఏం చేయమంటావు అన్నా మీరు? తిన్నగా మాట్లాడుతున్నప్పుడు తిన్నగా మాట్లాడు, నవ్వుకొని గివ్వుకొని మాట్లాడితే నేను మాట్లాడతాను బోల్డ్. డబ్బులు పేమెంట్ మాట్లాడు, మాట్లాడినా. ఇప్పుడు నువ్వు ఇందాక ఏదో అన్నావు కదా బాబు, నిన్నేం చేసిర్రా బాబు స్టేషన్ అని. మరి ఏం చేయరు చెప్పాను నేను చెప్పాను కాబట్టి ఏం చేయరు, మూసుకుని ఉండొచ్చు కదా. ఓ పెద్ద తోపులా తురుములకి యాక్టింగ్ ఎందుకు? నీకున్నది కదా యాక్టింగ్. నాకేం లేదురా బాబు యాక్టింగ్. నేను ఆయన్ని సేవ్ చేద్దామని అక్కడ చెప్పాను సీఏ గారికి. లేదంటే సార్ నా దాంట్లో పావులా వాటా ఉందంటే ఇప్పుడు ఆయన గుర్తంతా పగలు తెంగుతారండి. అంత సీన్ లేదు కానీ చెప్పు. కాదు ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, హలో నీకు రిలేషన్ లేదు అంటే కస్టమర్తో నువ్వు మాట్లాడావా? ఒరే బాబు ఒక సినిమా, అది పొద్దు నుంచి చేసినంత సినిమా అంటే జరిగినట్టే ఉంటది కానీ ఏది జరగదు, ఇది అంతే. సినిమా కూడా ఎవరిదే సినిమాలు చెప్తున్నారు? ఏదో నేనే రాసుకున్నా అన్నారు, కరెక్ట్ దర్శకత్వం కథ స్క్రీన్ ప్లే అంతా నాదే. కథలు రాయక ఎరుకుల్లా రాయక నువ్వు ఇక్కడ కార్ తీసుకెళ్ళి ఎవడన్నా బయట చూపిస్తాడా? ట్రూవేలీలో చూపించాలి కానీ అందరూ అవ్వరు కదా అలాగా. మావాడు ఏమో తెలియక అని చేశారు, అందరిని చేయలేరు కదా అలాగా. నేను ఎత్తుక్కుంటా కదన్నా అలాంటి వాళ్ళే.
అదే అదే సముద్రంలో ఎలాంటి చేప పిల్లల్ని ఎత్తుక్కుని పట్టాలో నాకు తెలుసు అన్నయ్య. ఏరి కోరి పడతా పిల్లల్ని. అర్థమైందా? ఏది సొర చేప, ఏది నార్మల్ చేప, ఏది శీలవతో, ఏది బొచ్చు, ఏది రొయ్యో అన్నీ నాకు తెలుసు అన్నయ్య. ఎలాంటి పిచ్చి చేపలను పట్టుకుని వేసుకోవాలి నాకు తెలుసు కదా. ఆడు పిచ్చి చేప వేయబోలే, ఈ చిన్న చేప పెద్ద తిమింగలం ఉంటది కదా, పులెచ్చి కొడుకుద్ది పీక. ఆ పులికే చిక్కిపోతావు ఎక్కడ ఫోన్లోని అసలు పాటలు పాడక డైరెక్ట్గా వచ్చి నీ దమ్ము లేదు ఆడంగోడ్లాగా ఇంకోళ్ళు పాటలు అది నీది. మళ్ళీ నువ్వేమో తిమింగలము చేపలు ఎవరిని పట్టాలి సరే దా చూసుకుందాం పోనీ. పెట్టుకుంటే అయితే వేటాడేసుకుందాం ఇద్దరు ఉన్నా. నీ దమ్ము ఎంత ఉందో నా దమ్ము ఎంత ఉందో చూసుకుందాం. డైరెక్ట్ గా మాట్లాడే నీ ఇలాగ ఆడంగోడు ఫోన్ ఎత్తి మాట్లాడడానికి ఇన్ని కబుర్లు దింగుతున్నావు. డైరెక్ట్ అమ్మా నేను దమ్ము బట్టే ఫోన్ ఆపకుండా ఉన్నాను రా. మీకు ఎక్కడ రావాలి చెప్పు, తెలుసుకుందాం ఇద్దరు. నీ నెంబర్ పెట్టరా 24 గంటల్లో. ఓ చాలా కష్టం, రాసుకో నెంబర్. నన్ను మట్టుపిడిపించు. అరే ఏముందిరా, ఒక 5 లక్షలు వేస్తాను రా దెబ్బ. వేసినప్పుడు 450 ఒక అకౌంట్ కొట్టించుకుని 50 నీ అకౌంట్ కొట్టించి నువ్వే నా పార్ట్నర్ అంట. ముందు అర్థమైందా? నాతో పెట్టుకో మాకు. మా బాబాయ్ నీ స్టోరీలు మాట అకౌంట్ కొట్టేస్తాను ఇలాగా. ఇంకా కొట్టించేస్తాను కదా నీకు. 50 ఫోన్ పే కొడితే చాలరా, నువ్వు పార్ట్నర్ అయిపోతావు నా దాంట్లో. నాకు పార్ట్నర్ అవ్వడానికి నెంబర్ పెట్టరా మరి. 24 గంటలు నెంబర్ పెట్టి నాకెత్తకపోతే ఫస్ట్ ఇప్పుడు నువ్వు అమాయకుడు అని తెలియదు. 24 గంటల తర్వాత ఈ 24 గంటలు మట్టుకుడి పెడతారండి. ఇంకేమైనా స్టోరీ ఉందా? నెంబర్ పెట్టరా, నువ్వు నెంబర్ పెట్టు. నీకు 24 గంటలు నేనేంటి చూపిస్తాను. 961 కదా అమౌంట్. ఆయనకి నీకు ఏమైనా రిలేషన్ ఉందా? ఆయన ఏమన్నా నీకు? అవునమ్మా, పావుల వాటా జరిగాడు నీకా? అంటే పావుల వాటా అడుగుంది. ఎంత పావులా? నువ్వు ఏం చేసావు ఇలాంటి ప్రాబ్లం? నువ్వు ఏమో అన్నా అలాంటి ఎన్ని ప్రాబ్లం అన్న ఎవడికాడికి వాడికి నీతనే అనిపిస్తుంది. అర్థమైందా? ఏంటి ఎవడు చేసే పనికి వాడికి నీతనే అనిపిస్తుంది. చేసింది మాట్లాడుతుంటే చెప్తావేంటి? నువ్వు ఆల్రెడీగా ఎన్ని చేశారు అలాంటి ప్రాబ్లం? ఆడికి నీకు ఎన్ని ఉన్నాయి? చేసింది మరి చేశారు అంటున్నావు కదా, పావుల వాట ఉంది అంటున్నావుగా. ఏంటి నువ్వు మాట్లాడేది అసలు? పావుల వాట ఉందన్నావు కదా, ఎన్ని పావుల వాటలు తీసుకున్నావు? వాడికి ఎన్ని ఇచ్చావు? వాట్ ఈస్ ద ఫక్ హ్యాపెనింగ్ దేర్? వాట్ ఈస్ ద ఫక్ హ్యాపెనింగ్ దేర్? చెప్పరా. నువ్వు ఎవడ చేసి వాడికి ఎన్ని చేస్తావు? నువ్వు ఎక్కడ? ఎవడు? ఏ ఏరియా చేసింది? మరి ఎలా తీసుకున్నావు? తీసుకున్నాడు నాకు ఇచ్చాడా? నా చేతికి ఎవడన్నా ఇచ్చాడా? నా చేతికి ఎవడన్నా ఇచ్చాడా డబ్బులు? ట్రాన్స్ఫర్ చేశాడు కదా రాడు అకౌంట్. అంటే నువ్వు మీ అమ్మ బాబు పుట్టావా? నువ్వు పుడితే మాట్లాడుతున్నావు. మీ అమ్మ బాబు పుడితే నేను మీ అమ్మ బాబు పుట్టి మా అమ్మ బాబు పుట్టిన నీకు ఏ విధంగా తెలుసు? నీకెందుకయ్యా ఎన్ని లవడా? నీకెందుకు నేను చెప్పాలి? నేను దోస్తులు కదరా నువ్వు. ఆడికి నాకు బోల్డ్ రిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ తెలుసుకోండి రిలేషన్ ఏంటి అనేది. ఎప్పుడు ఇక్కడ రా, మీ కొత్త ఆడు కొత్త మీరు తెంగుకుంటారా? అది ఇక్కడ రా అని తీసుకుంటారా ఇక్కడికి. ఎప్పుడు నువ్వు రా పని ఇక్కడికి వచ్చిందా మాట్లాడదాం. టేస్ట్ రావాలరా, ఏం తెంగాలరా మిమ్మల్ని? అరే బాబు రే, హలో ఏం పేరు? బాగా తెలియదు. మా ఊరే పేరే తెలియదే నాకేమో తిన్నానా పడుకున్నానా అని అడిగేదెవ్వరులే. ఉన్నానా పోయానా చెప్పేది ఎందుకులే. అదరదా మామ అదరదా మామ బదరదా ఎంగ మొదలవదా వనకవా కాళ్ళు వనకవా మామ వచ్చినది అన్న యాంటోనీ రా.
చెప్పన్నా